హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! చాలామంది ఇళ్లలోన ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! చీకటి అవ్వగానే వచ్చేసి ఇంట్లోనే ఉండే వస్తువులు గానీ, లేదంటే బట్టలు గానీ, ఇలా రకరకాలుగా పాడు చేసేస్తూ ఉంటాయి. చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను మన ఇంట్లో పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, అలాగే కిచెన్‌లోని సరుకులు ఇవన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. వీట్లి వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా ఇంట్లోను ఒక్క ఎలుక కూడా లేకుండా మన ఇంట్లో నుంచి ఎలుకలను అస్సలు చంపకుండా ఎలా బయటకు పంపించాలనేదైతే ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఏమీ లేదండి, ఇంట్లోనే ఉండే వాటితోటే మనం చక్కగా ఇంట్లోకి ఎలుకలు రాకుండా చేసుకోవచ్చు. సో, దీనికోసం మన కిచెన్‌లో దొరికే పచ్చిమిర్చి అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, దీనికోసం మీరు ఒక 2, 3 పచ్చిమిర్చిల్ని ఏవైనా కూడా తీసుకోవచ్చన్నమాట. సో, నేనైతే జస్ట్ 2 పచ్చిమిర్చిలు మాత్రమే తీసుకున్నాను. వాటికుండే మోటుకులనేవి తీసేసుకొని ఇక్కడైతే ఒక ఓల్డ్ బౌల్ అంటే వాడలేనివి ఇటువంటి వాటికి మాత్రం యూజ్ చేసే బౌల్ అయితే ఒకటి తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకుంటున్నానండి. చాలామంది కూడాను మందులనేవి మార్కెట్‌లో తెచ్చి కెమికల్స్ ఉండి వాడుతూ ఉంటారు. సో, అవి చాలా చాలా డేంజర్ అండి. ఇంట్లో చిన్న పిల్లలు గాని, పెంపుడు జంతువులు గాని ఉన్నట్లయితే వాటి బదులు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఒక్క వెలుక లేకుండా సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సో, మనం పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఇందులో గోధుమ పిండిని ఒక 3 స్పూన్లు గాని, 4 స్పూన్లు గాని వేసుకోండి. సో, అది మీ ఇష్టం అన్నమాట. గోధుమ పిండి ప్లేస్‌లో శనగపిండి, వరిపిండిని కూడా వేసుకోవచ్చు. ఆ తరువాత ఇందులోనే మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్ అనేది ఉంటుంది కదండీ! సో, సర్ఫ్ పౌడరు ఏ బ్రాండ్ అయినా మీ ఇష్టం అండి. దీన్ని ఒక స్పూన్‌ని ఈ గోధుమ పిండిలోనైతే మిక్స్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులోన వెనిగర్‌ని అయితే మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాలండి. వెనిగర్ లేని వారైతే నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు. ఇందులోనైతే జస్ట్ నేనైతే అదే క్యాప్‌తో 2:30 వరకు కూడా అయితే ఈ లిక్విడ్‌ని అయితే యాడ్ చేశానండి. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా చెప్పాలనుకున్నట్లయితే 5 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని అయితే యాడ్ చేశాననమాట. ఇందులో మనము సర్ఫ్ అనేది కలిపాం కాబట్టి ఇందులో చాలా చాలా కెమికల్స్ అంటే ఉంటాయండి. అలాగే ఎలుకలు ఇవి తినగానే వాటికి రియాక్షన్స్ అనేవి ఇచ్చేస్తాయన్నమాట. అంటే గీర గీరగా ఉంటాయన్నమాట వాటికి. ఇవి తిని బయటకి పోయి చనిపోవడం గానీ, లేదంటే ఇంట్లో ఇంకస్సలు రావడానికి కూడా భయపడతాయండి. అంత బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, మనం వెనిగరు అండ్ అలాగే పచ్చిమిర్చి పిండి అనేది వేసి మిక్సీ చేసాం కదా! మనం ఉండలు చుట్టుకునే విధంగా అయితే చుట్టుకోవాలి. మరీ పల్చగా అయితే అస్సలు చేసేయకూడదన్నమాట. సో, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడాను చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, చూసారు కదండీ, చేతికి గౌజు అనేది వేసుకోండి కంపల్సరీగా. ఎందువల్లంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చెయ్యి అనేది మండుతుంది కాబట్టి గ్లౌజ్ లేకపోయినట్లయితే ప్లాస్టిక్ కవర్‌నైనా కూడా పెట్టుకోవచ్చన్నమాట. సో, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని మనకి ఎలుకలనేవి ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో సో, ఆ ప్లేసుల్లో అయితే మనం పెట్టుకోవచ్చండి. సో, దీనివల్ల మనకి ఇంట్లోన క్రమక్రమంగా ఎలుకలు తిరిగే సమస్య అనేది తగ్గిపోతుంది. ఓన్లీ మనం ఈ మిశ్రమాన్ని ఎలుకలకే కాకుండా బొద్దింకలు కూడా ఒక్కోసారి కిచెన్‌లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా! నైట్ టైము. కిచెన్‌లో ఇంక బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి చిన్న చిన్న పురుగులతో పాటు. సో, తరువాత గ్లౌజ్‌ని ఈ విధంగా రిటర్న్ చేసి డస్ట్‌బిన్‌లో పడేసామంటే చేతికి ఎటువంటిది కూడా అస్సలు పిండి అంటుకోదు. సో, ఎప్పుడైనా కూడాను మనకి ఎలుకలనేవి ఎక్కడెక్కడ తిరుగుతాయి అనేది మనకు అంచనా ఉంటుంది కదంటే ముందే మనకు తెలిసి ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌లో ఫుడ్ ఐటెమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కాబట్టి సో, కిచెన్‌లో పెట్టేటప్పుడు మాత్రం కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసి ఫుడ్ ఐటెమ్స్ ఏవి లేకుండా చక్కగా కిచెన్‌లో పెట్టుకోండి. అలాగే సింక్ దగ్గరండి మస్ట్ అండ్ షుడ్‌గా సింక్ కిందన వాటర్ పోయే హోల్స్ దగ్గర గట్టా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి సింక్ దగ్గర కూడా పెట్టండి. బొద్దింకలనేవి కూడా రాకుండా ఉంటాయన్నమాట దీని వలన. అలాగే ముఖ్యంగా మనకి వాటర్ పోయే దగ్గర బాల్కనీ దగ్గర గానియండి, మనకి మెయిన్ బొండి అనేది ఉంటుంది కదండీ వాటర్ పోయేది. సో, అక్కడ కూడాను చక్కగా ఇలా మనకైతే చక్కగా ఇలా ఒకటి ఇటువైపు గాని, అటువైపు గాని అంటే మనం గొట్టంలోకి వెళ్ళిపోకుండా ఇలా చక్కగా ఎక్కడో ఒక దగ్గర పెట్టామనుకోండి నైట్ టైం ఖచ్చితంగా వీటిల నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి తినేస్తాయండి ఇవి. తినేసి లేదంటే బయటకు పోవడం గట్టా జరుగుతుందనమాట. ఇలా మీకు ఎక్కడెక్కడైతే బీరువా కింద, ఫ్రిడ్జుల కింద ఇలా ఎక్కడైనా కూడాను పెట్టి చూడండి. కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లోన ఎలుకల సమస్య అనేవి తగ్గిపోతాయండి. ఎలుకలనేవి బయటకు పోతాయి. జనంలో ఇంట్లో ఇంకొక్క ఎలుక రావడానికి కూడా భయపడుతుంది. సో, ఈ విధంగా ఇంట్లోన ఎలుకల సమస్యను తగ్గించుకోవచ్చు. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.